హలో హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్ 2 తాజ్ మహల్ ఎగ్జిబిషన్. ఎక్కాలంటే చాలా భయమేస్తుంది, కళ్ళు తిరుగుతాయేమో అని. అలాగే ఈసారి ఎలాగైనా నేనైతే ఎక్కాలనుకుంటున్నాను. జెంట్ బిల్లు ఎక్కడానికి చాలామంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ. నేను మా ఫ్రెండ్స్ అయితే ట్రై చేయాలనుకుంటున్నాము. ఇక్కడ చూసారా, ఇదైతే జారుడు బండ్ అనమాట. పిల్లలు వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది జారుతూ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సోడా అయితే ఉంది, ఇది తీసుకొని చిల్ అవుతున్నాం అనమాట. పీపుల్స్ అయితే ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. ఇలా మధ్య మధ్యలో షాపింగ్ చేస్తూ ఇలా ఉంటే చాలా ఎంజాయ్గా ఉంది. మీరు కూడా వచ్చి చిల్ అవ్వండి ఇక్కడికి. మాకైతే ఇక్కడికి రావడం చాలా బాగా అనిపించింది. ఇక్కడికి రాకుంటే ఇవన్నీ మిస్ అయిపోయే వాళ్ళమేమో అనిపించింది అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ మొత్తం బెలూన్స్ అయితే ఉన్నాయి. గన్తో కాలుస్తుంటే అసలు పగలట్లేదు. ఇక్కడ ఈ స్టంట్ చేయడానికి చాలా మంది పీపుల్స్ అయితే ఉన్నారు. మొత్తం ఇక్కడ షాప్స్ ఉన్నాయి. ఈ రైడ్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ మొత్తం రైడ్స్ అయితే ఉన్నాయి చూడండి. అలాగే ఈ రైడ్స్ చేయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకైతే ఈ రైడ్స్ చేయడం చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్నాక్స్ తినడానికి అయితే వచ్చామన్నమాట ఇక్కడికి. ఇక్కడ చూసారా, స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ ఇక్కడ చూస్తూ షాపింగ్ చేస్తూ ఇలా ఉండడం చాలా బాగుందనమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మీరు కూడా ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేయండి. ఇది వచ్చేసి జనవరి 1 వరకు అయితే ఉంటుందంట. ఈ రైడ్ చూసారా ఎంత బాగుందో, చూస్తుంటే బాగుందనిపిస్తుంది. మేమైతే ట్రై చేయలేదు. నెక్స్ట్ మా స్నాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి అనమాట. నేను మా ఫ్రెండ్స్ చిల్ అవుతున్నాము. ఇక్కడైతే ఒక అబ్బాయి స్టంట్ అయితే చేస్తున్నాడు కదా. మేమైతే ఈ స్టంట్ అయితే చేయలేదనమాట. ఈ అబ్బాయి అయితే చాలా బాగా చేస్తున్నాడు. భయపడుతున్నాడు కానీ స్టంట్ అయితే బాగా చేస్తున్నాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా అయితే ఉంది. పిల్లలైతే స్విమ్మింగ్ పూల్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకుంటూ. మాకు కూడా అలాగే చేయాలనిపించింది కానీ మేము చేయలేము కదా. ఇక్కడ వాటర్ చూసారా, బ్లూ కలర్లో చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎంతమందికి స్విమ్మింగ్ పూల్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట స్విమ్మింగ్ పూల్ అంటే. అలాగే మీరు మీ పిల్లలతో వస్తే వాళ్ళు బాగా ఆడుకుంటారనమాట. ఈ స్టంట్స్, ఈ స్విమ్మింగ్ పూల్ ఇలా చేస్తూ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఇలా చూస్తుంటే చాలా బాగుందనిపిస్తుంది. అలాగే మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం ఇక్కడికి వస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ.
ఇక్కడ చూసారా ఈ పాప అయితే చాలా క్యూట్‌గా ఉంది గదా! అక్కడైతే వాళ్ళ అన్నయ్య అయితే అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. అన్నయ్యకి హాయ్ చెప్తుంది. అక్కడే ఉంది అన్నమాట. అసలు కదలట్లేదు. వాళ్ళ అన్నయ్యని చూస్తూ అక్కడే ఉందనమాట ఆ పాప. ఆ పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది 360 డిగ్రీస్ అనమాట. ఆ పాప చూసారా ఎంత బాగా డాన్స్ చేస్తుందో. సాంగ్ వచ్చేసి కిసిక్ సాంగ్ అనమాట. బాగా అయితే డాన్స్ చేస్తుంది. అలాగే అక్కడ పక్కనైతే వాళ్ళ డ్యాడీ అనుకుంటా ఎంకరేజ్ చేస్తున్నారనమాట డాన్స్ వేయడానికి. చూసారా? 'పుష్ప తగ్గేదేలే' అంటున్నారనమాట. అలా మేము వెళ్తూ ఉన్నామనమాట. నెక్స్ట్ రైడ్ ట్రై చేయడానికి. ఇంక వెళ్తూ ఉన్నాము. చూడండి. మేమైతే నైట్ టైమ్ వచ్చాం కాబట్టి చాలా బావుందనమాట చూడ్డానికి ఇక్కడ కలర్‌ఫుల్‌గా. ఇక్కడ చూసారా ఒక బుడ్డి ట్రైన్ అయితే వెళ్తుంది. ఇంక పిల్లలంటే ట్రైన్ అంటే ముందుంటారు గదా! పిల్లలైతే ఆడుకుంటున్నారనమాట ఆ ట్రైన్‌లో. చూసారా? ఇక్కడైతే కొంచెమే ప్లేస్ ఉందనమాట. అక్కడే తిరుగుతూ ఉన్నారనమాట. పిల్లలైతే కొంచెం తక్కువ మందే ఉన్నారు. ఎక్కువ మంది అయితే లేరు. వాళ్ళ కోసం ఇలా తిరుగుతూ ఉందనమాట. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది ఏడుస్తారు. కొంతమంది భయపడతారనమాట ఫస్ట్ టైమ్ అయితే. ఇలా ఈ బుడ్డ ట్రైన్ అయితే వెళ్తుందనమాట. ఇదొచ్చేసి చాలా ఫన్నీగా ఉంది గదా! ఇదైతే. అక్కడ అదైతే డ్రమ్‌లాగా పట్టుకొని ఉందనమాట. అందులో పిల్లలైతే ఉన్నారు. తిరుగుతూ ఉన్నారనమాట. ఇక్కడైతే పిల్లలకి మాత్రం ఆడుకోవడానికి చాలా బాగున్నాయన్నమాట అన్ని రైడ్స్ అయితే. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇదైతే టికెట్ కౌంటర్ అనమాట. ఇంకా ఇంత నైట్ అయినా కూడా ఇంకా ఇద్దరున్నారనమాట టికెట్ తీసుకోవడానికి. అలాగే ఇక్కడ చూసారా ఎలిఫెంట్ అయితే ఇక్కడ ఉందనమాట. మేమైతే అక్కడైతే సెల్ఫీస్ అయితే తీసుకున్నాము. మేము మా ఫ్రెండ్స్ అయితే. ఇంకా చాలామంది అక్కడ సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారు. అక్కడ ఒక బాబు కూడా ఉన్నాడు. ఆడుకుంటూ ఉన్నాడు. చూడండి ఎలిఫెంట్లు అయితే చాలా బాగున్నాయి కదా! ఆ పైన చూసారా అవి కూడా బాగున్నాయి. ఇక్కడైతే 2 ఎలిఫెంట్ మధ్యలో అయితే ఎంట్రీ అయితే ఉందనమాట. ఎగ్జిట్ కూడా ఉందనమాట. కావాలంటే ఇక్కడి నుంచి కూడా రావచ్చు. అలాగే వేరే చోట నుంచి కూడా ఉందనమాట ఎగ్జిట్. మేమైతే ఇక్కడి నుంచి అయితే ఎగ్జిట్ అయ్యామనమాట. ఇంకా సెల్ఫీస్ అయితే ఇక్కడ దిగుతున్నారనమాట ఇక్కడ. ఫైనల్లీ తాజ్‌మహల్ వ్లాగ్ అయితే ఇలా ఉందనమాట. అలాగే ఈ వ్లాగ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.